రాజకీయ రంగంలో కొత్త ముఖాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. వివిధ రంగాల్లో తమ నైపుణ్యాన్ని ప్రాధాన్యత పెంచుకుంటూ ముందుకు సాగుతున్న చాలామంది రాజకీయ రంగాన్ని సేవారంగంగా భావించి మరీ వస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈసారి ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలో చాలామంది కొత్త ముఖాలు కనిపిస్తున్న పరిస్థితి. వైసీపీలో కూడా పెద్ద స్థాయిలో కొత్త వారి సంఖ్య కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఉత్తర నియోజకవర్గం నుంచి ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగంలో తమ ప్రాధాన్యతని నైపుణ్యాన్ని పెంచుకుంటూ వచ్చిన కేకే రాజు తాజాగా ఎన్నికల బరిలో నిలవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మనం కేకే రాజుతో ఉన్నాం. సార్ నమస్తే. ప్రస్తుతం ఒకవైపు వ్యాపార రంగంలో విజయ పరంపర కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా రాజకీయ రంగంలోకి వచ్చారు. ఎలా ఉంది వ్యాపార రంగానికి రాజకీయ రంగానికి ఉన్న మధ్య తేడా ఎలా ఉందనుకుంటాను? మేము వ్యాపార రంగంలో కూడా కస్టమర్ల శ్రేయస్సు, కస్టమర్ల సౌలభ్యం చూస్తూ క్రెడిబిలిటీతో వ్యాపార రంగంలో మేము అభివృద్ధి చెందడం జరిగింది. వ్యాపార రంగంలో ఉంటూనే గత కొంతకాలంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈరోజు రాజకీయాల్లో రావాలన్న ఆకాంక్ష కూడా మరింతగా సేవల్ని ఒక రాజకీయ పార్టీ ద్వారా, ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ద్వారా సేవలు మరింత విస్తృతంగా చేయొచ్చు, పబ్లిక్ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయవచ్చు అనే దృక్పథంతోనే రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. అంటే ముఖ్యంగా వ్యాపారం వేరు, రాజకీయం వేరు, ఈ రెండు కూడా చాలా భిన్న ధృవాలు. అంటే ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళు కానీ లేదంటే కొత్త అనుభవాలు కానీ ఏ రకంగా ఉన్నాయి? అంటే పెద్దగా సవాళ్ళని ఏమి నేను పర్సనల్లీ నేను సెల్ఫ్ మేడ్ పర్సన్. సో నేను కింద స్థాయి నుంచి కూడా కష్టపడి అందరితోని కలిసిమెలిసి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగిందండి. సో జనరల్గా ఫస్ట్ నుంచి కష్టానికి అలవాటు పడిన ఆలోచన ధోరణి కాబట్టి రాజకీయాల్లో కూడా నాకు పెద్దగా కష్టాలంటూ ఏమీ ఎదురుపడలేదు. ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా బలమైన కేడరు, మంచి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎక్కువ మంది అభిమానులు ఉన్న ఈ నియోజకవర్గం ఇది. సో దాంతో నాకు కాన్స్టిట్యున్సీలు అందరితో మమేకం అవటం కానీ, అందరినీ కలుపుకొని వెళ్ళటంలో, పార్టీ కేడర్ని అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురావడంలో మేము స్వల్పకాలంలోనే దాన్ని సాధించగలిగాం. పెద్దగా ఒడిదుడుకులు అంటూ ఏమీ లేవు. మా పార్టీకి సంబంధించి అంతా కూడా అందరూ ఐకమత్యంతో, అందరూ సమన్వయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, ఆయన ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తర నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు దగ్గర నుంచి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకటి, చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, మీరు కేవలం వైసీపీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఎవరు ప్రోత్సహించారు అంటే రాజకీయాల్లోకి రావడానికి కానీ లేదంటే వైసీపీలో చేరడానికి కానీ? బేసికల్లీ నేను జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అండి. నేను నా రాజకీయాలకి ఫస్ట్ నుంచి కూడా కొంచెం నాకు సోషల్ అవేర్నెస్ ఉండటం వల్ల స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా రాజకీయాల మీద విశ్లేషించడం, రాజకీయాలని పరిశీలించడం, న్యూస్ పేపర్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్లో పార్టిసిపేట్ చేయటం, రాజకీయాల అవగాహన చేసుకుంటాం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉందండి. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి గురించి దేశం మొత్తం కూడా చర్చించుకునే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుల్లో ఒక చరిత్ర అనేది రాజశేఖర రెడ్డి గారు చెప్పచ్చు. ఎందుచేతనంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ఎవరు ఏమడిగినా ప్రభుత్వం తరఫు నుంచి ఏ ప్రోత్సాహకం ఇవ్వాలన్నా, సంక్షేమ పథకాలు అందించాలన్నా రాజశేఖర రెడ్డి గారు ఈ దేశం మొత్తం కూడా ఆదర్శంగా నిలిచే ముఖ్యమంత్రిగా ఆయన నిలవటం జరిగిందండి. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కొంతమంది చనిపోతే వారందరినీ కూడా ఓదార్పు యాత్ర ద్వారా ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, అదేవిధంగా ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పుడు ఈయన ప్రజలకి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఆ రోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈయన పోరాడి ఒక ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా సరే దాన్ని కూడా లెక్క చేయకుండా నేను మాటిచ్చాను ప్రజలకి, వారందరినీ ఓదార్చి తీరుతాను, ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి తీరుతానని అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో బాగా నాకు నచ్చిన విషయం.
ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే అప్పటికే ఉన్న అభిమానం కొంత రెట్టింపై మనం రాజకీయాల్లోకంటూ వస్తే ఇలాంటి నాయకుడు అడుగుజాడల్లో నడిచి ఇలాంటి నాయకత్వంలో నడిస్తే మనకు కూడా క్రెడిబిలిటీ పెరుగుతుంది, మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తిత్వం, నిజాయితీ నిబద్ధత నాయకుడు అడుగుజాడల్లో నడిస్తే పబ్లిక్ నుంచి కూడా మనకు గౌరవం ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన మీద ఉన్న అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరు ప్రోత్సహించారండి మీరు పార్టీలో రావడానికి? అంటే ఒకవైపు ప్రధానంగా ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్తగా ఎంపిక చేయడం అంటే ఒక సుమారుగా ఒక అభ్యర్థిగా పరిచయం చేస్తున్నట్టు లెక్క. అంటే ఆ అవకాశం ఇంత వేగంగా వస్తుందని మీరు ఏమైనా ఊహించారా? అంటే నేను మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనటం, బ్యాక్ ఆఫీస్ అంటే అభిమానిగా ఉండటం జరిగిందని ప్రత్యక్ష రాజకీయాల్లో రాకపోయినా అదే అభిమానంతో విజయమ్మ గారు విశాఖపట్నం నుంచి పార్లమెంట్కి కంటెస్ట్ చేసినప్పుడు మేము విజయమ్మ గారు గెలుపుకు కూడా మేము ఆ రోజు పనిచేయటం జరిగింది. దురదృష్టవశాత్తు ఆవిడ ఇక్కడ గెలవకపోయినా ఆ రోజు నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా అవసరం మేరకు మా వ్యాపారాలు మేము చూసుకుంటూ పార్టీకి ఏదైనా అవసరం అయినప్పుడు పార్టీ సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారితో నాకు పరిచయం ఉండటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సన్నిహితులతో కూడా నాకు పరిచయాలు ఉండటం, ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కొత్తగా వస్తే నిర్ణయం తీసుకుందాం, ఎవరైనా యువకులు లాంటి వస్తే ఉత్తర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం కల్పిందాం అని అనుకున్నప్పుడు నాకున్న పరిచయాలతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అన్న మీరు అవకాశం ఇస్తే తప్పకుండా మీ అడుగుజాడల్లో నడుస్తూ నేను ఉత్తర నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున కంటెస్ట్ చేయడానికి నాకు అవకాశం ఇవ్వమని కోరినప్పుడు వెంటనే ఆయన స్పందించి ఆయన నాకు అవకాశం కల్పించడం, ఆయన ఏదైతే నా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా ఆ రోజు నుంచి గత 9 నెలల కాలంగా సాయశక్తుల ఉత్తర నియోజకవర్గంలో ఒక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా కార్యకర్తలతోనే, వార్డు అధ్యక్షులతోనే, సీనియర్ నాయకులతోనే మమేకం అవుతూ పార్టీ గెలిపే లక్ష్యంగా ఈరోజు వరకు కూడా ఈ ప్రయాణం సాగటం జరిగింది. ఒకటి ఉత్తర నియోజకవర్గంలో విభిన్న రాజకీయ పరిస్థితులు ఉంటాయి. గతసారి కూడా వైసీపీ ఓడిపోవడం జరిగింది, కారణాలు రకరకాలుగా ఉన్నప్పుడు కూడా. ఈసారి మీరు ఇప్పటికే దాదాపుగా నియోజకవర్గం అంతటా కూడా కలిగి తిరిగారు, జగన్ రావాలి, జగన్ కావాలి అనే నినాదంతో. మీకంటూ ఒక ఖచ్చితంగా నియోజకవర్గం మీద ఒక పట్టు సాధించినట్లే అనుకోవచ్చు. మీరు తెలుసుకున్న అంశాలేంటి? ప్రజల్లో ఎలాంటి ఆలోచన విధానం ఉంది? వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనుకుంటారు? ప్రజలకి ఎలాంటి మేలు చేస్తే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి మేలు చేయాలని, ఇలాంటి అంశాలన్నీ కూడా మీ దృష్టికి ఏమైనా రావడం జరిగిందా? లేదంటే మీకు ఏమైనా ఆలోచన విధానం ఈ రకంగా ఉంది ఈ నియోజకవర్గం? నేను గత 13 సంవత్సరాలుగా ఈ ఉత్తర నియోజకవర్గంలోనే నివసిస్తున్నాను. 13 సంవత్సరాల నుంచి ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి భౌగోళికంగా ఏ వార్డులో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎవరెవరు నివసిస్తున్నారు, వారి యొక్క సమస్యలు ఏంటి అనేది నాకు ఉత్తర నియోజకవర్గం మొత్తం కూడా పరిచయాలు ఉండటం, భౌగోళికంగా కూడా స్థానికంగా ఉన్న సమస్యలు, రైల్వేకి సంబంధించిన సమస్యలు కానీ, రైల్వే ల్యాండ్స్, అలాగే పోర్టుకు సంబంధించి కొండవాళ్ళ ప్రాంతం, ముఖ్యంగా కొండవాళ్ళ ప్రాంతంలో సింహాచలం భూములకు సంబంధించిన సమస్యలు, ఇలాంటి అదేవిధంగా డ్రైనేజ్, ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో ఉన్న మేజర్ ప్రాబ్లం డ్రైనేజ్ వ్యవస్థ. ఎందుకంటే కొండవాళ్ళ ప్రాంతం నుంచి వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులతో ఇక్కడ మరుగునీరు వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా తాగునీరు సమస్య కూడా గతంలో కొంత ఉండడం జరిగింది. తాగునీరు సమస్య అయితే 2004 ముందు ఉత్తర నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉండేదండి. రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆ రోజు ఇక్కడ స్థానికంగా రంగరాజు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, తర్వాత తైనాల విజయకుమార్ గారు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాల్లోనే కూడా ఈ కాన్స్టిట్యున్సీలో తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ప్రధాన సమస్యల్లో పోర్టుకి సంబంధించిన సమస్యలు, అదేవిధంగా రైల్వే ల్యాండ్స్తో ఉన్న సమస్యలు, మాస్టర్ ప్లాన్ రోడ్డుకు సంబంధించి కూడా ప్రధానమైన సమస్యలు, అక్కేపాలెం 80 ఫీట్ రోడ్డు కానీ కొన్ని చోట్ల ఉన్నాయి. ఈ సమస్యలన్నింటి మీద కూడా నాకు అవగాహన ఉంది. నా లక్ష్యం కూడా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి, ఏదైతే ఉత్తర నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారో అభిమానులందరినీ కూడా తృప్తిపరిచే విధంగా వారికి సర్వీస్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. గడిచిన ఎన్నికల్లో ఓటమికైతే రకరకాల ఈక్వేషన్స్, ఆ రోజు మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలతో ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఎన్నికలకు వెళ్ళి గెలుపొందడం జరిగిందండి. తప్పకుండా ఈసారి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి
వైసీపీకి గత ఎన్నికల్లో సుమారుగా 80,000కు పైగా ఓట్లు లభించిన పరిస్థితి. అంటే దాదాపుగా ఆ క్యాడర్ ఏదైతే ఉందో ఆ ఓట్ల శాతాన్ని ఈ మధ్య కాలంలో వైసీపీ ఏమైనా పెంచుకుందని మీరు అంచనా వేస్తున్నారా? మనకి గడిచిన 4.5 సంవత్సరాలుగా ఉత్తర నియోజకవర్గాన్ని కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే క్యాడర్ ఉందో ఆ క్యాడర్ల నుంచి ఒక్క నెంబర్ కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి లేదు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదాకు గౌరవం ఇస్తూ ఆయన ఓటమిని కూడా స్ఫూర్తిగా తీసుకొని 4.5 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వం మీద, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద న్యాయబద్ధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ గురించి కానీ, అదే స్టీల్ ప్లాంట్కు సొంత గనుల గురించి కానీ, ఈ రాష్ట్రానికి విశాఖపట్నానికి రావాల్సిన విశ్వవిద్యాలయాల గురించి కానీ ఆయన అనేక పోరాటాలు చేయటం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మొత్తం కూడా స్థితిగతులు తెలుసుకోవాలి అని ఒక సత్సంకల్పంతో ఆయన చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ద్వారా కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారితో మమేకం అవుతూ స్థానికంగా ఉన్న స్థితిగతులను కూడా అధ్యయనం చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి పరచాలి, ఏ రకంగా అభివృద్ధి పరిస్తే స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కలుగుతుంది, రైతులకు మేలు కలుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన అవగాహనతో ఈరోజు ఒక ప్రణాళిక రచించడం జరిగిందండి. తప్పకుండా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పయాత్ర ద్వారా ఆయన మమేకమైన తీరు, 4.5 సంవత్సరాలుగా ఆయన రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై పోరాడుతున్న తీరు చూసి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. తప్పకుండా ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉందని మేము రావాలి జగన్ కావాలి జగన్ ప్రోగ్రాంలో గడప గడప వెళ్ళినప్పుడు కూడా అంటే చాలా పెద్ద ఎత్తున స్పందన, మేము ఊహించిన విధంగా స్పందన. మేము ఎవరి దగ్గరికన్నా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పథకాలు ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, పేదలందరికీ ఇల్లు, పింఛన్ల పెంపు, ఈ పథకాల గురించి మనం చెబుతూ ఉన్నప్పుడు తప్పకుండా బాబు లేదు ఈసారి మేము జగన్మోహన్ రెడ్డి గారికే ఛాన్స్ ఇస్తాం అని పేదల దగ్గర నుంచి మాకు వచ్చిన స్పందన చూస్తుంటే తప్పకుండా లాస్ట్ టైం ఏదైతే ఉందో దాని మీద ఒక 10% ఓటింగ్ శాతంతో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చెప్తున్నారు మళ్ళీ వస్తే మళ్ళీ మరింత అభివృద్ధి చేస్తామని, కానీ ప్రజల్లో ఎలాంటి భావన ఉందనుకుంటున్నారు? ముఖ్యంగా ఒక కొత్త వ్యక్తికి, జగన్ లాంటి కొత్త వ్యక్తికి స్వాగతించాలి అన్న ఆలోచన ఏమైనా చాలామందితో మీరు కలిసినప్పుడు ఆ అభిప్రాయం ఏమైనా వ్యక్తమైందండి? అంటే తప్పకుండా, ఎందుకంటే గడిచిన 2014 ఎన్నికల్లో ఆ రోజు ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతోని పవన్ కళ్యాణ్తోని పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీ మోడీ వే ఉండటం అనేది అందరికీ స్పష్టం. సో మోడీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మనకి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈయనకి 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ 40 సంవత్సరాల అనుభవంతో పాటు చంద్రబాబు నాయుడు గారు రోజు 600కు పైగా హామీలు ఇవ్వటం జరిగిందండి. హామీలన్నీ కూడా అబద్ధపు హామీలు, అంటే అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఒక రకంగా ప్రజల్ని వంచి మోసగించి ఆయన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల్లో గెలుపొందడం జరిగిందండి ఒకవైపు. రెండో వైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీల విషయంలో చాలా స్పష్టంగా, ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అనేది ఎట్టి పరిస్థితుల్లోని కూడా అమలు అయ్యే హామీ కాదు అని ఎంతోమంది మేధావులు సూచించిన రాజకీయ కోణంలో రైతు రుణమాఫీని కనుక మీరు ప్రకటిస్తే తప్పకుండా ముఖ్యమంత్రి పీఠానికి కైవసం చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక నిజాయితీగా నిబద్ధతగా అమలు కాని హామీని అయితే మనం ఇవ్వద్దు, ఆయన ఆ రోజు నిజాయితీగా ఎన్నికలకు వెళ్ళటం జరిగిందండి. ఏదేమైనా అధికారంలోకి రాకపోయినా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నిరుత్సాహపడకుండా 2014 మే నెల నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి క్షణం ప్రజాసేవలోని మమేకమై ఈరోజు రాష్ట్రంలో ప్రజల మనసుల్ని గెలుచుకోవడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనించారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం వాగ్దానాలు చేశారు, ఏం చేశారండి. మనం ఆ కోణంలో చూసుకుంటే పూర్తిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో కానీ, రాష్ట్రాన్ని పరిపాలించడంలో కానీ, కేంద్రం నుంచి తీసుకురావాల్సిన ప్రత్యేక హోదా అవ్వచ్చు, విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించి అనేక విషయాల్లో పూర్తిగా విఫలం చెంది ఈరోజు ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొన్న సందర్భం తెలుగుదేశం ప్రభుత్వం నాయకులకు ఎదురవుతుంది. తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఆయన సారథ్యంలో
ఆయన కేంద్రం నుంచి ఏదన్నా న్యాయబద్ధంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కానీ ప్రత్యేక హోదాను కానీ తీసుకెళ్ళగే సమర్థత, నాయకత్వ లక్షణాలు, ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ ఈరోజు గ్రహించారు. ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారండి. ఈరోజు మేము గ్రౌండ్ లెవెల్లో రావాలి జగన్, కావాలి జగన్ చేసిన, నవరత్నాలు ప్రచారం చేసిన ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం. ఆయన మాట మీద నిలబడే తత్వాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు ఇష్టపడి ఏకపక్షంగా ప్రజలందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నారు. ఒకటి, మీ నియోజకవర్గంలో ఒక రాజకీయ పోటీ అనేది త్రిముఖ పోటీ ఉంటుంది, ఒక బలీయమైన పోటీ ఉంటుందన్నది పరిస్థితులు ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి. ఒకవైపు బీజేపీ నుంచి విష్ణుకుమార్ మళ్ళీ పోటీ చేస్తారంటారు, మరోవైపు టీడీపీ కూడా రంగంలో దిగు పరిస్థితి, మరోవైపు జనసేన ఉంటుంది. ఒక సామాజిక వర్గ సమీకరణాలు అలాగే అన్నీ చూసుకున్నప్పుడు మీ అంచనాలు ఎలా ఉన్నాయి? మీరు పరిశీలించిన తర్వాత వైసీపీ ఏ స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు? తప్పకుండా ఇక్కడ పోటీ అయితే రాజకీయ కోణంలో చర్చించుకునేటప్పుడు త్రిముఖ పోటీ ఉంటుంది, బహుముఖ పోటీ ఉంటుంది అనేది చెప్పడం అయితే కరెక్టే. కానీ ఈరోజు ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మా మీద డిపెండ్ అయ్యే ఉండదు. మేము జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్ళామనే దాని మీద మా గెలుపు మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారండి. మేము పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నిబద్ధతే మా పెట్టుబడి. ఈరోజు ప్రజాసేవ మీద ఆయనకున్న నిజాయితీయే మా పెట్టుబడిగా మేము ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఎందుచేతనంటే తప్పకుండా ఎన్ని పార్టీలు ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న అభిమానాన్ని ఎవరో కూడా అది చెరిపివేయలేని పరిస్థితి ఉందండి. ఏ రకమైన ఉన్నా మాకు జగన్మోహన్ రెడ్డి గారిని బేస్ చేసుకుని మేము ఎన్నికలకు వెళ్తున్నాం. ఆయన ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వసిస్తున్నారు. తెలుగుదేశం సేమ్ టైం తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తప్పకుండా ఈరోజు రాష్ట్రం మొత్తం ఏ రకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందో ఉత్తర నియోజకవర్గంలో కూడా చాలా బలమైన స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి. మేము ఏ రకమైన పోటీలు ఉన్నా, ఎంతమంది పెద్ద వ్యక్తులు పోటీ చేసినా సరే ఇక్కడ ఉత్తర నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎంత స్థాయిలో, ఎంత మెజారిటీతో గెలవాలని ప్లాన్ చేసుకుంటున్నారు? ప్రచారం ఇప్పుడు దాదాపుగా నెల రోజులు, ఇంకా సమయం కూడా లేదు. ఈ సమయం లేని పరిస్థితుల్లో మీ వ్యూహాత్మకమైన ముందు నుంచి కూడా నేను కోఆర్డినేటర్ అయిన దగ్గర నుంచి కూడా ప్రచారంలో పార్టీలు అందరూ సీనియర్ నాయకులు, వార్డు ప్రెసిడెంట్ల సహకారంతో మేము చాలా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగిందండి. 80% అబోవ్ పోలింగ్ బూత్స్లో డోర్ టు డోర్ చేయగలిగాం. అదేవిధంగా రీసెంట్లీ కూడా నేను పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆ పాదయాత్ర కూడా రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత, ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల వల్ల ప్రజలకు ఏ రకమైన మేలు జరుగుతుంది అని తెలియపరుస్తూ పాదయాత్ర చేపట్టడం జరిగింది. మీరు కూడా చూసుంటారు, మీడియా మిత్రులందరూ కూడా పాదయాత్రలో చాలా సహకరించడం జరిగింది. పాదయాత్రలో విశేషమైన స్పందన రావడం జరిగిందండి. పాదయాత్రలో అడుగడుగునా కూడా లేడీస్ మంగళహారతులతో, అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారి తరపున రిప్రజెంటేషన్ మేము, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ కింద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ప్రజలు, మేము కోఆర్డినేటర్స్ కింద, అభ్యర్థుల కింద ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం మమ్మల్ని కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలిపి ప్రజలు మద్దతు తెలుపుతున్నారండి. ఎవరు కంటెస్ట్ చేసినా, ఇప్పుడున్న గత కొంతకాలంగా గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారు, లేకపోతే లోకేష్ బాబు పోటీ, ఎవరు పోటీ చేసినా ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న శ్రేణుల బలాన్ని, అభిమానాన్ని దాటుకుని ఎవరో కూడా ఈ నియోజకవర్గాన్ని బయటికి వెళ్ళే పరిస్థితి లేదండి. ఫైనల్గా ఇప్పటికే ప్రచారంలో ఒక రకంగా చెప్పాలంటే మీరే ముందంజలో ఉన్నారు. ఇప్పటికే రావాలి జగన్, కావాలి జగన్ అంటూ జనంలో మమేకమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కొత్త వారు ఎవరు వచ్చినా ఇక ప్రచారం, ఎన్నికల ప్రచారం మాత్రమే ప్రారంభిస్తారు, కానీ ప్రజలతో మమేకమయ్యే విషయంలో మీరే ముందంజలో ఉన్నారు. ఇక ఈ 30 రోజుల్లో కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మిగిలిన అంశాలకు సంబంధించి ఎలా ముందుకెళ్ళబోతుంది? అంటే మేము ప్రచారంలో అయితే ఈరోజు వరకు 100% మీరన్నట్టు అన్ని పార్టీల కంటే ముందున్నాం. మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ప్రతి ఇంటికి కూడా తెలియజేయాలి. ఎందుకంటే ఒక నిజాయితీ, నిబద్ధత, మాట తప్పని నైజం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో ఈరోజు మేము పనిచేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ఫలాలు పొంది బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు తెలియజేయడంలో మేము ముందంజలో ఉన్నాం. అదేవిధంగా పార్టీ పరంగా చూసుకున్నా మాకు 271 బూతుల్లో, బూత్ కన్వీనర్స్లో కానీ, బూత్ సభ్యుల్లో కానీ అంతా కూడా పార్టీ ఏకతాటి మీద ఉండి చాలా బలమైన పరిస్థితుల్లో పాదయాత్ర అయిన తర్వాత కూడా మేము బూత్ కన్వీనర్స్ అందరితోని
కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. బూత్ కన్వీనర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. మేము ముందు నుంచి సిద్ధంగానే ఉన్నాం. ఈ 30 రోజుల్లో కూడా పార్టీ కేడర్ని ప్రజల్లో మరింత చైతన్యాన్ని తీసుకొచ్చి, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మోసాల్ని, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలను వంచిన తీరుని కూడా ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా వారు సొంత మనుషులు, సొంత ప్యాకేజీల కోసం ఆలోచించారు తప్ప ఏ రోజు ప్రజా సంక్షేమ పథకాల గురించి తెలుగుదేశం ప్రభుత్వాలు నిజాయితీగా, నిబద్ధతగా ఆలోచించిన పాపాన పోలేదు. అది అందరికీ ప్రజలందరూ కూడా ఈరోజు గమనించారు. ఎన్నికలు 4 నెలలు సమీపిస్తున్నాయనగా 4.5 సంవత్సరాల పాటు డ్వాక్రా మహిళలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగ భృతి కానీ, ప్రత్యేక హోదా కానీ, ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరును అపహాస్యం చేసే విధంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనే కించపరుచుకుని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రత్యేక హోదాకు సంబంధించి. ప్రత్యేక హోదా ఏమీ సంజీవని కాదు, దానివల్ల మనకి ఒరిగేది ఏమీ లేదు అని ప్రత్యేక హోదా చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఉద్యమాన్ని అణిసివేసి వారి మీద కేసులు బనాయించి జైల్లో పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయనగా కేవలం ఓటర్లను మభ్యపెట్టడంలో భాగంగా మళ్ళీ ప్రత్యేక హోదా కోసం నేను ప్రయత్నిస్తున్నాను, నేను ప్రత్యేక హోదా సాధిస్తాను. ఎందుకంటే ఈరోజు అంతా పూర్వం రాజకీయాలు వేరు, ఈరోజు రాజకీయాలు, ఈరోజు సోషల్ మీడియా అన్నీ ఉండి ప్రజల్లో కూడా చైతన్యవంతులు అయ్యారు. ఎక్కువ శాతం మంది ఎడ్యుకేటెడ్, పూర్వంలా కాకుండా ఈరోజు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పే మాటలను నమ్ముకునే పరిస్థితులు ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల క్రితం ఏ విధంగా మాట్లాడారు, ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు, ప్రతి మాటకి కూడా పొంతనుండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు, ఆయన పథకాలు. ఒకవైపు ఈరోజు మాట్లాడిన దానికి, రేపు మాట్లాడిన దానికి పొంతన లేకుండా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు గారు నిన్నేం మాట్లాడతారో ఈరోజే మాట్లాడతారో తెలియని పరిస్థితి. ప్రజలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు చేస్తున్న ప్రకటనలు, వాళ్ళు మాట్లాడే తీరును కూడా ప్రజలు ఈరోజు విశ్వసించే పరిస్థితులు. అదే విధంగా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు అధికార గర్వంతో దళితులకు సంబంధించి చాలా సందర్భాల్లో దళితులను విమర్శించడం, దళితులుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా? అదేవిధంగా నాయి బ్రాహ్మణుల్ని చంద్రబాబు నాయుడు గారి సెక్రటరియట్ సాక్షిగా మీ బతికేంటి, మీరు నా దగ్గరికి వచ్చే, ఇలా ఎందుకనో తెలియదండి. మరి అధికార గర్వమో, ఈ రాష్ట్రంలో మేము తప్ప ఎవరు మనల్ని ఏమీ చేయలేరనే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు అంతా గమనించారండి. ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజాసేవ కోసం ఆయన ప్రజలతో మమేకమైన తీరుని ప్రజలు స్వాగతిస్తున్నారు. తప్పకుండా ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి పైన ఈరోజు ప్రజల్లోని అభిమానాన్ని అయితే ఎవరూ చెరిపివేయలేని పరిస్థితిలో ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు అంతరంగం. ముఖ్యంగా జగన్ నిబద్ధత పెట్టుబడిగా రాష్ట్రంలో వైసీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నది కేకే రాజు అభిప్రాయంగా కనిపిస్తోంది. అలాగే ఉత్తర నియోజకవర్గంలో తొలి నుంచి కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అటు వైసీపీ నవరత్నాలను ప్రచారం చేస్తూ ముందంజలో ఉన్న కేకే రాజు అభ్యర్థిత్వాన్ని త్వరలోనే వైసీపీ ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా త్రిముఖ పోటీ, బహుముఖ పోటీ జరగనున్న ఉత్తర నియోజకవర్గం వైపు మొత్తం రాష్ట్రమంతా కూడా రాజకీయ వ్యక్తులు చూసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంతవరకు వైసీపీ గతంలోనే పెద్ద స్థాయిలో కేడర్ను అలాగే ఓట్ల శాతాన్ని సాధించిన వైసీపీ ఈసారి విజయ పదవంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది అనడంలో సందేహం లేదు. మరి రాజకీయాలు, ఎన్నికలు, పోలింగ్ అలాగే ఫలితాల తర్వాత ఎవరు గెలుస్తారనేది తేలాల్సి ఉంది. ఇది కేకే రాజు అంతరంగం. మరో కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.